తిరుపతి జిల్లా పాకాల మండలం నందు తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు పాటూరి మోహన్, సీనియర్ నాయకులు సుధాకర్, అయ్య కోనపరెడ్డి, పల్లి బాబు మాట్లాడుతూ ఎప్పుడు లేని విధంగా ప్రశాంతంగా ఉన్న పాకాల మండలంలో దళిత వాడల్ని టార్గెట్ చేసి వైసీపీ ప్రభుత్వం కండువాలను కప్పి కలహాలను గ్రామ స్థాయిలో ప్రోత్సహిస్తున్నందున దాన్ని ఖండిస్తున్నామన్నారు. అధికార బలంతో అధికారులను అడ్డం పెట్టి సంఘమిత్రాలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వాలంటీర్ల ద్వారా గ్రామాల్లో అభం శుభం తెలియని అమాయకులకు కండువలు కప్పి పార్టీలో చేరకపోతే మీకు వచ్చే పథకాలను కట్ చేస్తామని బెదిరిస్తూ మాలో మాకే కలహాలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పద్ధతిని మానుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దళితులంతా ఏకమై నిరసన కార్యక్రమాన్ని కూడా చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ దళితులకు వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందని లేదని మరొకసారి గుర్తు చేస్తున్నామన్నారు. ఎక్కడ కూడా రాష్ట్రంలో కనీస అవసరాలను కూడా తీర్చలేని దుస్థితిలో ఉన్నందున సిగ్గుపడుతున్నామన్నారు. దళితులకు ఉన్న పథకాలే నిర్వీర్యం చేసి నవ్వులు పాలైన ఈ ప్రభుత్వాన్ని చీదరించుకుంటూ దళితులపైన అనునిత్యం జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని మరొకసారి గుర్తు చేస్తున్నామన్నారు. ఎలాంటి ఆర్థిక పురోగతి జరగలేకుండా మీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. చిన్న చిన్న గొడవలు వస్తే ఎస్ఐలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి బెయిల్ లేకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాము అని వాళ్ళని బెదిరించి గ్రామాల్లోకి వెళ్ళి ఈ అధికారులు ఇచ్చినటువంటి ఎండిఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, సిఐ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి ఆదేశముల ప్రకారం నా కింద స్థాయి ఉద్యోగస్తులు భయభ్రాంతులయ్యి వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి ఏమి చెప్పలేకుండా, వీళ్ళ దగ్గరికి వచ్చి సమాధానం చెప్పలేకుండా మధ్యతరగతి, చిన్న తరగతి ఉద్యోగస్తులు నలిగిపోతూ ఉన్నారు. వీటన్నిటికీ ఈ చిన్న తరగతి ఉద్యోగస్తులకు కానీ, గ్రామాల్లో దళితులకు కానీ, ఈ మన దళిత సంఘాలు, దళిత నాయకులు మేము అండగా ఉంటాము. మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి భయపడాల్సిన పని లేదు. మీ మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తించినా దాన్ని మా సంతకి తీసుకొస్తే మేము దగ్గరుండి పరిష్కరిస్తాము. అదేలో కాకుండా అభివృద్ధి అనేది ఏ గవర్నమెంట్లో ఎవరు చేశారనేది అందరికీ తెలుసు. ఇది జగమెరిగిన సత్యము. ముఖ్యమైనటువంటి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కొంత సప్లాన్ నిధులు అనేసి కేటాయిస్తూ ఉన్నారు మన ఆర్థిక అభివృద్ధి కోసం. అలాంటి నిధులను కూడా ఒక్క రూపాయి కూడా దళితులకు కానీ, ఎస్సీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ అందకుండా ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన నిధులను కూడా డైవర్ట్ చేసి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ అమౌంట్, ఆ బడ్జెట్ను కూడా డైవర్ట్ చేసుకొని ఎలాంటి అభివృద్ధి, దళితుల అభివృద్ధికి నోచుకోనటువంటి ఏకైక గవర్నమెంటు, ఏకైక పార్టీ ఇది ఒకటేనని చెప్పుకోవచ్చు. ఇలాంటి గవర్నమెంట్కి ఈ అధికారులు అనేవాళ్ళు, మండల స్థాయి అధికారులు, నియోజకవర్గ అధికారులు వంతాసుబాడి వాళ్ళు చెప్పినట్టంతా మీరు ప్రవర్తిస్తే మీ పైన తిరుగుబాటు మాత్రం తప్పదని మేము హెచ్చరిస్తాము. ఇదే కంటిన్యూ అయితే మేము వీధులు ఎక్కాల్సి వస్తుంది, రోడ్లు ఎక్కాల్సి వస్తుంది. మీ పైన ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు తెలియజేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని హెచ్చరికగా భావించి మీ ఉద్యోగం వరకు మీరు చేసుకొని పోతే మంచిగా ఉంటుంది. అట్లా కాదు, పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తామంటే మా పనితనం కూడా చూపించి మీకు కబడ్దారని చెప్తాను. మేము హెచ్చరిస్తున్నాం, జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకుని వెళ్ళండి. గ్రామ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ప్రతి ఒక్కరు, చిన్న వాళ్ళకంటే పెద్దవాళ్ళకంటే చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి రేపు దళితులంతా ఏకతాటిపైన నిలిచి మేము పట్టం కట్టడం పద్యము. మా దళితుల్లో భిన్నాభిప్రాయాలు సృష్టించి మా మధ్యన మైత్రి బంధానికి దెబ్బతీసి మమ్మల్ని విడివిడిగా చేసి వాళ్ళకు జెండాలు ఇచ్చి ఈ పథకాలు రద్దు చేస్తాం, ఆ పథకాన్ని రద్దు చేస్తామనేసి అధికారులు, సంఘమిత్రాలు, వాలంటీర్లు అడ్డు పెట్టుకునేసి ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని చంద్రగిరి నియోజకవర్గం ఎస్సీసీఎల్ తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క ధోరణిని మానుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం త్వరలో అనేసిందే. నా పేరు పాటూరు మోహన్, చంద్రగిరి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని. తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎక్కడైనా సరే గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధిని అంతా కూడా పక్కన పెట్టేసి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగున దాడులు, అడుగడుగున అరాచకాలు చేస్తూ దళితులను భయభ్రాంతులు చేస్తూ ఇప్పుడు కొత్తగా చంద్రగిరి నియోజకవర్గంలో దళితులకు ఏదో చేసి ఉద్ధరించి అభివృద్ధి చేసిన విధంగా వీళ్ళే భ్రమపడుతూ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా గ్రామాల్లో, ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో
గొడవలు రేపుతూ మాకు దళితుల మధ్య గొడవలు పెడుతున్నారో ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఈ పద్ధతిని మార్చుకొని ఎప్పటికైనా దళిత వాడల్లో ఉన్నటువంటి కనీస అవసరాలు, త్రాగునీరు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం లాంటి కనీస అవసరాలు కూడా ఈ 4.5 సంవత్సరంలో ఎప్పుడు కూడా ఏ దళిత వాడలో కూడా తీరినట్టు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామో. మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా దళితుల అభివృద్ధి, ఒక ఉద్యోగం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఒక పారిశుద్ధ్యం కావచ్చు, ఎక్కడ చేయలేదు. కాబట్టి దళితులంతా ఏకమవుతామని, దళితులు ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి నాంది పలుకుతాము నాని అనతోనే కూడా గట్టిగా మీకు తెలియజేస్తూ ఇటువంటి దళితుల మధ్య గొడవలు పెట్టే కార్యక్రమాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం మానుకోవాలనేసిందే కోరుకుంటూ ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులు కూడా నేను హెచ్చరిస్తున్నాము. ఏ రోజైనా మాకు వస్తున్న అధికారాన్ని మీరు ఎందుకు రద్దు చేసినని అడిగినారా? రద్దు చేసినని అడగకుండా పోయినా దళితులపైన దాడులు జరుగుతుంటే ఖండించినారా? ఖండించలేదు. కనీసం దళిత వాడల్లో అభివృద్ధి జరిగిందని మీరు చూస్తున్నారా? చూడలేదు. కానీ దళితులు క్షేత్రస్థాయిలో దళితులు ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళపైన వేధింపులు చేస్తుంటే చూస్తూ ఊరుకొని కూర్చొని ఉన్నారు. కాబట్టి మిత్రులారా, దళిత సోదరులారా, వైసీపీలో పనిచేస్తున్న ప్రతి దళిత సోదరునికి చెప్తున్నాను, అధికారంలో ఉండే ప్రతి కార్యకర్తకు చెప్తున్నాను, మన దళిత సోదరులు అనుభవిస్తున్న ఈ విభజనను మీరంతా ఖండించి మన వారిపైన జరుగుతున్న దాడులను ఖండించకపోతే రాబోయే రోజుల్లో మీ పైన కూడా ఇదే జరుగుతుందని హెచ్చరిస్తూ, మీకు జరిగినప్పుడు ఎవరు మీకు అండగా ఉండరని మిమ్మల్ని ఈ ప్రజాముఖంగా నేను